నేటి రాశి ఫలాలు తులారాశి. తులారాశి వారు ఈరోజు బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కుటుంబ సమస్యలు ఏవైతే నెలకొని ఉన్నాయో కుటుంబంలో అవి మీకు తీరిపోతాయి. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో కుటుంబ పెద్దలు ఎవరైతే బాధపడుతున్నారో వారికి స్వస్థత అనేది చేకూరుతుంది. అలాగే దీనితో వారు చాలా ఆనందపడతారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాలు మీకు బాగా కలిసి వస్తాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి విజయాన్ని సాధిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారుల అండదండలతో ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని పొందే అవకాశం అత్యధికంగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక తులారాశి వారు ఈరోజు ఊహించని విజయాలను సొంతం చేసుకుంటారు. మీ మాట తీరుతో అందరూ మంత్రముగ్ధులవుతారు. అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి పదవి యోగం అనేది కలుగుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు విదేశాలలో, స్వదేశాలలో మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక సినీ రంగం వారికి ముఖ్యంగా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో మంచి విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఇక ఎవరైతే తులారాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభవార్త అందుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. అలాగే ఈరోజు సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వాటికి తగిన లాభాన్ని పొందుతారు. ఇక విద్యార్థులు ఉన్నత స్థాయి విద్యా అవకాశాలను దక్కించుకోగలుగుతారు. విదేశీ విద్యా అవకాశాలు కూడా లభిస్తాయి. ఇక ఈరోజు ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. ఎవరైతే ప్రైవేట్ సెక్టార్లలో ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక విదేశాలకు వెళ్ళడానికి వీసా పొందడంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో ఈ రోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఏవైనా ఆటంకాలు ఉంటే అవి తొలగిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే పాడి పరిశ్రమలో కూడా లాభాలనేవి లభిస్తాయి. ఇక రొయ్యల, చేపల చెరువుల వారికి కూడా మంచి లాభాలనేవి లభిస్తాయి. ఇక వైద్య రంగం వారికి వారు చేసిన పరిశోధనలకు, పనులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక తులారాశి వారు ఈరోజు రెట్టించిన ఉత్సాహంతో అనుకున్న కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఆర్థికంగా గతంలో కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది. ఇక ఇంతకాలం మీపై ద్వేషం పెంచుకున్న వారు కూడా మీ స్నేహాస్తాన్ని అందుకోవడానికి ముందుకు వస్తారు. అనుకోని ఆహ్వానాలు మరింత సంతోషాన్ని కలిగిస్తాయి. భూములను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే దూరమైన ఆప్తులు కూడా దగ్గరై సహాయపడతారు. ఆత్మీయుల నుండి ఆహ్వానాలు మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఆ లాభాలు వారికి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో తమ విధులలో ఉన్న ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. రాజకీయవేత్తలు, కళాకారులు తమ ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలిస్తాయి. ఇక విద్యార్థులు ఈరోజు నేర్పుగా అవకాశాలను సాధించుకోగలుగుతారు. ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి సంతోషకరమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు పసుపు. ప్రతికూలమైన రంగు నీలం. అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.